తెలంగాణలో ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 8,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోవడంతోనే అన్ని మరణాలు సంభవిస్తున్నాయి. అయితే రియల్ టైం ట్రాక్ చేస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది అంటూ అంబులెన్స్ వ్యవస్థలో ఈ కొత్త మార్పులు అప్గ్రేడ్ చేస్తున్నారు. జీపీఎస్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ప్రమాదం జరిగిన స్థలం నుంచి ఆసుపత్రికి ఎంత టైంలో తీసుకొస్తున్నారు అనే అంశాలు కేవలం కంట్రోల్ రూమ్లో మాత్రమే చూడగలుగుతారు. అయితే ఇప్పుడు చేసే అప్గ్రేడ్ ఏందంటే ఏ ఆసుపత్రికి తీసుకొస్తున్నాం అనే మెసేజ్ అంబులెన్స్ నుంచి అలర్ట్ చేస్తాడు. డాక్టర్లు చూస్తుంటారు అక్కడ అంబులెన్స్లో ఉన్న పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది, ఆయనకి ఎలాంటి చికిత్స అందించాలి, ఎంత టైంలో ఆసుపత్రి ఐసీయూ వార్డుకు చేరుకుంటాడు, ఏ ఏ అంశాలు సిద్ధంగా పెట్టుకోవాలి, రక్తం, ట్రామా కేర్, అలాగే ఆపరేషన్ థియేటర్కు సంబంధించిన మొత్తం సరంజామాతో పాటు ఆక్సిజన్, వెంటిలేటర్, ఈ సదుపాయాలన్నీ అందరూ అలర్ట్గా ఉండడానికి ఈ సిస్టమ్ దోహదపడుతుందని చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే 6,000 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. వాటి కోసం ఒక 755 అంబులెన్సులు పనిచేస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే వెళ్తున్నాయి కానీ 8,000 మంది వరకు ప్రాణాలు పోతున్నారు, కాపాడలేకపోతున్నారు. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో పోయే వాళ్ళ నంబర్ ఇంత డేటా యావరేజ్గా ఉంది. అయితే దీన్ని అంటే ఆ ఫస్ట్ అవర్లో ఏదైతే ఉందో ఆ టైంలో కనుక తీసుకొస్తే వాళ్ళకి మెరుగైన చికిత్స ఇమీడియట్గా అందిస్తే ఆ రక్తం ఎక్కించి అలాగే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ కొత్త ట్రాకింగ్ సిస్టమ్. గతంలో ఎలా ఉండేది, అంబులెన్స్ ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎంత టైంలో రీచ్ అవుతుంది, ఇవన్నీ కంట్రోల్ రూమ్లో చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ వ్యవస్థ అంతా ఇప్పుడు మనం చూస్తాం. ఆర్టీసీ బస్ మనం బుక్ చేసుకుంటే బస్ ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎంతవరకు వచ్చింది, మనం ఎక్కాల్సిన పాయింట్లో ఎంత, అదంతా మనం ఫోన్లోనే చూసుకోగలుగుతాం. సేమ్ అలాంటి వ్యవస్థనే ఇక్కడ కూడా ఇప్పుడు ఏ ఆసుపత్రికి వస్తున్నారు, ఏ ఏ డాక్టర్లు అవసరం అవుతారు అనేది చాలా అలర్ట్గా ఉండి ఇమీడియట్గా అత్యవసర చికిత్స ఇచ్చి ఆ ప్రమాదానికి గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడటానికి ఈ సిస్టమ్ దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఈ 108 జీపీఎస్ సిస్టమ్కు సంబంధించిన అప్గ్రేడ్కు ఈ చాలా వ్యూహాత్మకంగా అంటే కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. త్వరలోనే ఇది అమల్లోకి రాబోతుంది. ఇప్పుడు ఈ కొత్త సిస్టంలో రియల్ టైం డాష్బోర్డ్ ఉంటుంది. అలాగే రియల్ అరైవల్ టైం ఎంత అంటే అంబులెన్స్ ఆ పేషెంట్ని తీసుకొని ఆసుపత్రి రావడానికి ఎంత టైం జరిగింది, అక్కడ ఉన్న ఆ అంబులెన్స్లో ఉన్న టెక్నికల్ మనిషి ఎవరైతే ఉన్నాడో ఆ పేషెంట్కు ఎక్కడ గాయమైంది, ఎంత బ్లీడింగ్ అవుతుంది, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, అవన్నీ కూడా అతనికి ఏ టైప్ డాక్టర్, ఏ డిపార్ట్మెంట్కు సంబంధించిన డాక్టర్ అవసరం అవుతాడు అన్న అంశాలని చూడటంతో పాటు ఆ ప్రమాదం జరిగిన ప్లేస్ నుంచి ఆసుపత్రి ఎంట్రీ వరకు, మళ్ళీ ఆసుపత్రి గేట్ నుంచి ఎమర్జెన్సీ వార్డు అలాగే ఐసీయూ వార్డు వరకు తీసుకురావడానికి ఆ రియల్ టైం క్యాలిక్యులేషన్తో పాటు మెరుగైన చికిత్సతో ఆయన ప్రాణాలు కాపాడేలా ఒక వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం ఈ మెడికల్ డిపార్ట్మెంట్ రూపొందిస్తుంది. అయితే త్వరలోనే ఇది మొత్తం అప్గ్రేడ్ అయిపోయింది, ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనకు ఫ్యూచర్లో తెలియదు.